హాయ్ స్టూడెంట్స్, ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లోని ఎక్సర్సైజ్ 1.5 అభ్యాసం 1.5లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి మరిన్ని వీడియోలు చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. 10th క్లాస్ ఎగ్జామ్స్లో లాగర్థమ్స్ సంబంధించి అంటే ఈ ఎక్సర్సైజ్ 1.5 సంబంధించి ఏదో ఒక ప్రశ్న ఖచ్చితంగా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎక్సర్సైజ్ని ఖచ్చితంగా చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అన్ని ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. లాగర్థమ్స్ సంవర్గమానాలలో ఎక్సర్సైజ్ 1.5 అభ్యాసం 1.5లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ముందుగా మనం లాగర్థమ్స్ గురించి, సంవర్గమానాల గురించి తెలుసుకుందాం. a⁴x n అయినట్లయితే log n to base a x అవుతుంది. ఇందులో a⁴x n అనేదాన్ని ఘాత రూపం, ఎక్స్పోనల్ ఫామ్ అంటాం. ఈ log n to base a x అనేదాన్ని సంవర్గమాన లోపం, లాగర్థమిక్ ఫామ్ అంటాం. ఈ లాగర్థమ్స్కి ఎగ్జాంపుల్ 2⁴x 7 అయితే log 7 to base 2 x అవుతుంది. ఇక్కడ 2⁴xలో 2 అనేది బేస్గా ఉంది. అలాగే ఈ లాగర్థమ్స్లో కూడా ఈ 2 అనేది బేస్గానే ఉంటుంది. సో log 7 to base 2 x అవుతుంది. 10⁻2 100 అయితే log 100 to base 10 2 అవుతుంది. ఈ విధంగా లాగర్థమ్స్లో బేస్ అనేది, ఆధారం అనేది 10గా ఉన్నట్లయితే ఇటువంటి లాగర్థమ్స్ని సాధారణ సంవర్గమానాలు, కామన్ లాగర్థమ్స్, న్యాచురల్ లాగర్థమ్స్ అంటారు. ఈ లాగర్థమ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనకు కొన్ని ఫార్ములాస్ కూడా ఉన్నాయి. ఆ ఫార్ములాస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఫార్ములా ఈజ్ log xy to base a log x to base a plus log y to base a. log x by y to base a log x to base a minus log y to base a అవుతుంది. అంటే xy అనేది మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు log x to base a ప్లస్ log y to base a వస్తుంది, మధ్యలో ప్లస్ వస్తుంది. x by y డివిజన్లో ఉన్నప్పుడు log x to base a మైనస్ log y to base a అంటే సబ్ట్రాక్షన్ సింబల్ వస్తుంది. థర్డ్ ఫార్ములా ఈజ్ log x⁴n to base a n log x to base a, n ఇంటూ log x to base a. ఇక్కడ x పవర్లో ఉన్నటువంటి n అనేది లాగర్థంకి ముందుకు వస్తుంది. ముందుకు రావడం ద్వారా log x⁴n to base a అనేది n ఇంటూ log x to base a అవుతుంది. అలాగే log x⁴m to base a⁴n m/n ఇంటూ log x to base a అవుతుంది. ఇందులో x పవర్లో ఉన్నటువంటి m, అలాగే బేస్లో ఉన్నటువంటి a పవర్లో ఉన్నటువంటి n, ఇవి రెండు కూడా m/n రూపంలో లాగర్థమ్స్కి ముందుకు వస్తాయి. m/n ఇంటూ log x to base a అవుతుంది. ఫిఫ్త్ ఫార్ములా ఈజ్ log a to base a 1. ఇక్కడ రెండు కూడా సమానంగా ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి నెంబరు, బేస్ ఇవి రెండు ఈక్వల్ అయినప్పుడు ఈ లాగర్థం వాల్యూ అనేది 1 అవుతుంది. అలాగే లాగర్థమ్స్లో 1 వాల్యూ, log 1 వాల్యూ అనేది ఏ బేస్కైనా సరే 0 అవుతుంది. log 1 to base a 0. అలాగే 7th ఫార్ములా a పవర్ log x to base a x. మన ఎక్సర్సైజ్ 1.5లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి ఈ ఫార్ములాస్ అన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకుంటే మన ఎక్సర్సైజ్ 1.5లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా సాల్వ్ చేయవచ్చు. లాగర్థమ్స్ సంవర్గమానాలలో ఎక్సర్సైజ్ 1.5 అభ్యాసం 1.5లో ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ బిట్ log 5 to base 25. ఈ log 5 to base 25లో ఈ 25ను 5 into 5 కింద రాద్దాం. log 5 ఈ 25ని 5 into 5 కింద రాద్దాం. ఇప్పుడు log 5 ఈ 5 into 5ని 5 స్క్వేర్ కింద రాయొచ్చు. ఇక్కడ చూడండి, log 5 to base 5 స్క్వేర్ అని వచ్చింది. మన ఫార్ములా ప్రకారం log x⁴m to base a⁴n ఫార్ములా ప్రకారం log x⁴m by a⁴n m/n ఇంటూ log x to base a అవుతుంది. ఇక్కడ చూడండి, x⁴m ప్లేస్లో 5 ఉంది, అంటే 5 పవర్ 1 ఉన్నట్టు లెక్క. అలాగే a⁴n ప్లేస్లో 5 పవర్ 2 ఉంది, అంటే m ప్లేస్లో 1 ఉంది, n ప్లేస్లో 2 ఉంది. కాబట్టి m/n అంటే 1/2 ఇంటూ log x to base a. ఇక్కడ x ప్లేస్లో 5 ఉంది కాబట్టి బేస్ 5 కాబట్టి log 5 to base 5 అవుతుంది. అంటే 1/2 ఇంటూ log 5 to base 5.
దీనికి మనం ఉపయోగించిన ఫార్ములా సిన్స్ log x power m to base a power n is equal to m by n into log x to base a, that is equal to ఇక్కడ చూడండి log 5 to base 5 అని వచ్చింది. ఇక్కడ మన ఫార్ములాలో log a to base a is equal to 1 కాబట్టి ఇక్కడ log 5 to base 5 కూడా 1 అవుతుంది, అంటే 1/2 into 1 అవుతుంది. సిన్స్ log a to base a is equal to 1 కాబట్టి ఇక్కడ 1/2 into 1 అనేది 1/2 అవుతుంది. సో log 5 to base 25 is equal to 1/2. ఫస్ట్ ప్రాబ్లంలో సెకండ్ బిట్ log 3 to base 81. ఈ log 3 to base 81లో log 3 to base 81లో 81కి ప్రధాన కారణాంకాలు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. ఇందులో 3 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 చేత చేస్తే మనకు 27 వస్తుంది. అగైన్ 27లో కూడా 3 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 చేత డివైడ్ చేస్తే 9 3s are 27, 9 వస్తుంది. ఈ 9లో కూడా 3 డివిజిబుల్ అవుతుంది కాబట్టి అగైన్ 3 చేస్తే 3 3s are 9, అంటే 81 is equal to 3 into 3 into 3 into 3 వచ్చింది. సో log 3 to base 81లో 81 మనం 3 into 3 into 3 into 3 కింద రాసుకోవచ్చు. సో 3 into 3 into 3 into 3 అంటే 3 power 4. సో log 3 to base 3 power 4 అవుతుంది. ఇక్కడ చూడండి ఇది log x power m to base a power n రూపంలో ఉంది. ఇక్కడ m ప్లేస్లో 1 ఉంది, n ప్లేస్లో 4 ఉంది. సో ఈ ఫార్ములా ప్రకారం log x power m to base a power n is equal to m by n into log x to base a కాబట్టి ఇక్కడ m by n అంటే m ప్లేస్లో 1, n ప్లేస్లో 4 కాబట్టి 1/4 ఇంటూ log 3 to base 3 అవుతుంది. సిన్స్ log x power m to base a power n is equal to m by n into log x to base a. ఇక్కడ చూడండి log 3 to base 3 వచ్చింది. మనకు తెలుసు log a to base a is equal to 1. సో 1/4 into log 3 to base 3 అనేది 1 అవుతుంది. సిన్స్ log a to base a is equal to 1 కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 into 1 అంటే 1/4 అవుతుంది. సో log 3 to base 81 is equal to 1/4. ఫస్ట్ ప్రాబ్లంలో థర్డ్ బిట్ log 1/16 to base 2. log 1/16 to base 2 is equal to 16. మనం 16కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. 2 8 times, 8లో మళ్ళీ 2 పోతుంది 4 times, 4లో మళ్ళీ 2 పోతుంది 2 times. సో 16 is equal to 2 into 2 into 16 is equal to 2 into 2 into 2 into 2. సో 1/16 మనం log 1/2 into 2 into 2 into 2 కింద రాద్దాం. 2 base 2 అవుతుంది. 2 into 2 into 2 into 2ని 2 power 4 కింద రాయొచ్చు, అంటే log 1/2 power 4 2 base 2 అవుతుంది. 1/2 power 4ని 2 power -4 కింద రాయొచ్చు, అంటే log 2 power -4 2 base 2 అవుతుంది. ఎందుకంటే మనకి ఈ ఫార్ములా తెలుసు, 1/a power n is equal to a power -n అవుతుంది. ఈ ఫార్ములా ప్రకారం 1/2 power 4ని 2 power -4 కింద రాసుకున్నాం. ఇక్కడ చూడండి log 2 power -4 2 base 2 ఉంది. ఇక్కడ log x power m 2 base a power n is equal to m by n into log x to base a ఫార్ములా ప్రకారం ఇక్కడ m ప్లేస్లో -4 ఉంది, n ప్లేస్లో 1 ఉంది కాబట్టి m by n అంటే -4/1 into log 2 base 2. సిన్స్ log x power m to base a power n is equal to m by n into log x to base a. ఇక్కడ -4/1 -4 అవుతుంది ఇంటూ log 2 to base 2 అంటే log 2 to base 2 వాల్యూ 1 అవుతుంది. ఎందుకంటే log a to base a is equal to 1 అని మనకు తెలుసు కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం log 2 to base 2 1 అవుతుంది. సిన్స్ log a to base a is equal to 1. సో ఇక్కడ -4 into 1 is equal to -4 అవుతుంది. సో log 1/16 to base 2 is equal to -4. ఫస్ట్ ప్రాబ్లంలో ఫోర్త్ బిట్ ఈజ్ log 1 to base 7. ఇందులో ఈ log 1 to base 7ని x అనుకుందాం. log 1 to base 7 is equal to x అనుకుందాం. ఇక్కడ చూడండి
log n to base a is equal to x అయితే a power x is equal to n అవుతుంది. ఈ ఫార్ములాను అప్లై చేస్తే 1 is equal to 7 power x అవుతుంది. సిన్స్ log n to base a is equal to x అయితే a power x is equal to n. ఈ ఫార్ములా ప్రకారం 1 is equal to 7 power x అవుతుంది. ఇప్పుడు ఈ 1ని 7 power 0 కింద రాసుకుందాం. 7 power 0 is equal to 7 power x. ఎందుకంటే a power 0 is equal to 1 కాబట్టి మనం ఇక్కడ 1ని 7 power 0 కింద రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి 7 power 0 is equal to 7 power x. ఇక్కడ రెండు బేసులు సమానమైనవి, అంటే రెండింటి భూములు సమానం కాబట్టి ఘాతాలు కూడా సమానం అవుతాయి. సో x is equal to 0 అవుతుంది. అంటే x అంటే ఏంటి? log 1 to base 7 అంటే log 1 to base 7 is equal to 0 అవుతుంది. ఫస్ట్ ప్రాబ్లంలో ఫిఫ్త్ బిట్ ఈజ్ log root x to base x. ఈ log root x to base xలో root xని మనం x power 1/2 కింద రాసుకున్నాం. అంటే log x power 1/2 to base x అవుతుంది. ఎందుకంటే సిన్స్ root a is equal to a power 1/2 కాబట్టి root xని మనం x power 1/2 కింద రాసుకోవచ్చు. చూడండి, ఇది log x power m to base a power n ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి log x power n to base a power n is equal to m/n into log x to base a కాబట్టి ఇక్కడ m ప్లేస్లో 1/2 ఉంది, n ప్లేస్లో 1 ఉంది. అంటే m/n అంటే 1/2/1 అంటే 1/2 ఇంటూ log x to base x అవుతుంది. సిన్స్ log x power m to base a power n is equal to m/n into log x to base a. ఈ ఫార్ములా ప్రకారం log x power 1/2 to base x is equal to 1/2 into log x to base x అవుతుంది. ఇక్కడ చూడండి log x to base x అంటే log a to base a is equal to 1 కాబట్టి log x to base x కూడా 1 అవుతుంది. సో 1/2 into 1 సిన్స్ log a to base a is equal to 1 కాబట్టి ఇక్కడ 1/2 into 1 అంటే 1/2. సో log root x to base x is equal to 1/2. ఫస్ట్ ప్రాబ్లంలో సిక్స్త్ బిట్ ఈజ్ log 512 to base 2. log 512 to base 2 is equal to ఈ 512కి ప్రధాన కారణాంకాలు తెలుసుకుందాం. లెట్ us resolve the prime factors of 512. 512లో 2 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 చేత డివిజన్ చేద్దాం. 5లో 2 times 11 ఉంటుంది, 5 2s are 10, 12 ఉంటుంది, 6 2s are 12. 256లో కూడా అగైన్ 2 డివిజిబుల్ అవుతుంది కాబట్టి మళ్ళీ 2 చేత డివిజన్ చేద్దాం. 2లో 1 time, 5లో 2 times 16 ఉంటుంది, 16లో 8 times 128 వచ్చింది. ఇందులో కూడా 2 డివిజిబుల్ అవుతుంది కాబట్టి అగైన్ 2 చేత డివిజన్ చేద్దాం. 12లో 6 times 4 times మళ్ళీ 64 వచ్చింది. 64లో కూడా 2 భాగించబడుతుంది కాబట్టి 2 చేత భాగహారం చేద్దాం. 6లో 3 రెళ్ళు 6, 2 రెళ్ళు 4, 32 వచ్చింది. 32లో కూడా 2 భాగించబడుతుంది కాబట్టి మళ్ళీ 2 చేత భాగహారం చేద్దాం. 32లో 1 2 2, 6 రెళ్ళు 12, 16 వచ్చింది. 16లో కూడా 2 మళ్ళీ భాగించబడుతుంది కాబట్టి 2 చేత మళ్ళీ భాగహారం చేస్తే 8 రెళ్ళు 16, 8 వచ్చింది. ఈ 8 ఆల్సో డివిజిబుల్ బై 2 కాబట్టి డివిజన్ చేస్తే 4 2s are 8, 4 వచ్చింది. 4లో కూడా మళ్ళీ 2 పోతుంది కాబట్టి 2 చేత మళ్ళీ డివిజన్ చేస్తే మనకి 2 2s are 4 వచ్చింది. 2 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ కాబట్టి ఎక్కడితో ఈ డివిజన్ అనేది కంప్లీట్ అయింది. సో 512 ఈజ్ ఈక్వల్ టు 2 into 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 2 అవుతుంది. log 512 to base 2 ఈజ్ ఈక్వల్ టు log 2 into 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 2 to base 2 అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 2s ఉన్నాయి కాబట్టి log 2 power 9 to base 2 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది log x power m to base a power n ఫార్ములా రూపంలోకి వచ్చింది కాబట్టి m వాల్యూ 9, n వాల్యూ 1 అవుతుంది. సో log x power m to base a power n is equal to m/n into log x to base a కాబట్టి m/n అంటే 9/1 into log 2 to base 2 అవుతుంది. సిన్స్ log x power m to base a power n is equal to m/n into log x to base a, that is equal to 9 into log 2 to base 2 అనేది 1 అవుతుంది. log 2 to base 2 వాల్యూ 1 కాబట్టి 9 into 1. సిన్స్
log a to base a is equal to 1. Log a to base a is equal to 1 ఫార్ములా ప్రకారం log 2 to base 2 1 అయింది. 9 into 1 9 అవుతుంది. సో log 512 to base 2 is equal to 9. ఫస్ట్ ప్రాబ్లంలో 8th బిట్ ఈజ్ log 0.01 to base 10. ఈ log 0.01 to base 10లో 0.01ని మనం 1/100 కింద రాసుకోవచ్చు. 2 base 10 అవుతుంది. దశాంశ రూపాన్ని భిన్న రూపంలో రాస్తే మనకి 0.01 అనేది 1/100 అవుతుంది. ఈ 1/100ని 1/10² కింద రాయొచ్చు. సో log 1/10² to base 10 అవుతుంది. ఈ 1/10²ని మనం 10 power -2 కింద రాయొచ్చు. ఎందుకంటే 1/a⁻m is equal to a⁻m అనే ఫార్ములా ప్రకారం 1/10²ని 10 to the power of -2 కింద రాయవచ్చు. ఇక్కడ చూడండి log 10 to the power of -2 to base 10 వచ్చింది. ఇది log x⁻m to base a⁻n ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి log x⁻m to base a⁻n is equal to m/n into log x to base a కాబట్టి ఇక్కడ m ప్లేస్లో -2 ఉంది, n ప్లేస్లో 1 ఉంది. అంటే m/1 అంటే -2/1 into log 10 to base 10 అవుతుంది. సిన్స్ log x⁻m to base a⁻n is equal to m/n into log x to base a. ఇక్కడ చూడండి log 10 to base 10 వచ్చింది. మనకు తెలుసు log a to base a is equal to 1. సో log 10 to base 10 is equal to 1 అవుతుంది. అంటే ఇది -2/1 -2 అవుతుంది ఇంటూ log 10 to base 10 అనేది 1 అవుతుంది. సిన్స్ log a to base a is equal to 1 కాబట్టి ఇక్కడ -2 into 1 అనేది -2 అవుతుంది. సో log 0.01 to base 10 is equal to -2 అవుతుంది. ఫస్ట్ ప్రాబ్లంలో 8th బిట్ ఈజ్ log 8/27 to base 2/3. ఇందులో log 8/27 to base 2/3 is equal to 8ని 2 into 2 into 2 కింద రాయొచ్చు. కాబట్టి 2 into 2 into 2 by 27ని 3 into 3 into 3 కింద రాయొచ్చు. సో 27 is equal to 3 into 3 into 3 కాబట్టి 8/27ని 2 into 2 into 2 by 3 into 3 into 3 కింద రాద్దాం. ఇక్కడ 2 base 2/3 that is equal to log 2 into 2 into 2ని 2³ కింద రాయొచ్చు. 3 into 3 into 3ని 3³ కింద రాయొచ్చు. 2³/3³ 2 base 2/3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు log 2³/3³ 2/3 హోల్ క్యూబ్ కింద రాయొచ్చు. కాబట్టి 2/3 హోల్ క్యూబ్ 2 base 2/3 అంటే ఇక్కడ a⁻m/b⁻m is equal to a/b హోల్ పవర్ m ఫార్ములా ప్రకారం 2³/3³ 2/3 హోల్ క్యూబ్ కింద రాసాం. ఇప్పుడు log 2/3 హోల్ క్యూబ్ 2 base 2/3 అనేది log x⁻m to base a⁻n ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి log x⁻m to base a⁻n is equal to m/n into log x to base a కాబట్టి m/n ఇక్కడ m ప్లేస్లో 3 ఉంది, n ప్లేస్లో 1 ఉన్నట్టు కాబట్టి m/n అంటే 3/1 into log 2/3 to base 2/3 అవుతుంది. సిన్స్ log x⁻m to base a⁻n is equal to m/n into log x to base a కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం log 2/3 హోల్ పవర్ 3 to base 2/3 అనేది log 3/1 into log 2/3 to base 2/3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఇక్కడ చూడండి ఇక్కడ log 2/3 బేస్ కూడా 2/3 అంటే log a to base a ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి log 2/3 అనేది 1 అవుతుంది. సిన్స్ log a to base a is equal to 1 కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 3 into 1 3 అవుతుంది. సో log 8/27 to base 2/3 is equal to 3. Exercise 1.4లో ఫస్ట్ ప్రాబ్లంలో లాస్ట్ బిట్ ఈజ్ 2 power 2 plus log 3 to base 2. ఇందులో 2 power 2 plus log 3 to base 2 is equal to 2 power 2 into 2 power log 3 to base కింద రాయొచ్చు. ఎందుకంటే a⁻m plus n is equal to a⁻m into a⁻n ఫార్ములా ప్రకారం 2 power 2 plus log 3 to base 3ని 2 power 2 into 2 power log 3 to base 2 కింద రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 power 2 into
ఏ పవర్ లాగ్ ఎక్స్ టు బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫార్ములా ప్రకారం 2 పవర్ లాగ్ 3 టు బేస్ 2 అనేది 3 అవుతుంది. అంటే 2 పవర్ 2 ఇంటూ 3 సిన్స్ ఏ పవర్ లాగ్ ఎక్స్ టు బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఈ ఫార్ములా ప్రకారం 2 పవర్ లాగ్ 3 టు బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 అయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 3s are 12. సో 2 పవర్ 2 ప్లస్ లాగ్ 3 టు బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 12 అయింది. కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. 10th క్లాస్ ఎగ్జామ్స్లో లాగర్థం సంబంధించి అంటే ఈ ఎక్సర్సైజ్ 1.5 సంబంధించి ఏదో ఒక ప్రశ్న ఖచ్చితంగా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎక్సర్సైజ్ని ఖచ్చితంగా చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అన్ని ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.5లో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. రైట్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ లాగ్ n and find their values. కింది వాణిని లాగ్ n రూపంలో రాసి వీలగు సందర్భాల్లో వాటి విలువలను కనుగొనండి. ఈ ప్రాబ్లమ్స్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సెకండ్ ప్రాబ్లంలో ఫస్ట్ బిట్ ఈజ్ log 2 ప్లస్ log 5. log 2 ప్లస్ log 5 ఈజ్ ఈక్వల్ టు log 2 ప్లస్ log 5 అనేది log x ప్లస్ log y ఫార్ములా రూపంలో ఉంది. log x ప్లస్ log y ఈజ్ ఈక్వల్ టు log xy అనే ఫార్ములా మనకు తెలుసు. కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం log 2 ప్లస్ log 5 అనేది log 2 ఇంటూ 5 అవుతుంది. ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములా log x ప్లస్ log y ఈజ్ ఈక్వల్ టు log xy. మనం ఈ ఫార్ములా ఆధారంగా log x అంటే log 2, log y అంటే log 5 అనుకుని log xy అంటే log 2 ఇంటూ 5 అవుతుంది. log x ప్లస్ log y ఈజ్ ఈక్వల్ టు log xy ఫార్ములా ప్రకారం log 2 ప్లస్ log 5ని log 2 ఇంటూ 5 కింద రాసాం. ఇప్పుడు ఈ log 2 ఇంటూ 5 అంటే log 2 ఇంటూ 5 10 కాబట్టి log 10 అవుతుంది. ఇక్కడ చూడండి log 10 అని వచ్చింది. సమవర్గమానాల్లో లాగర్థమ్స్లో బేస్ వాల్యూ ఉంటుంది. ఎప్పుడైనా log x టు బేస్ 10 అని వచ్చినప్పుడు ఈ విధంగా వచ్చిన సమవర్గమానాలని న్యాచురల్ లాగర్థమ్స్ అంటాం. ఇటువంటి లాగర్థమ్స్ మనం log x రూపంలో రాస్తూ ఉంటాం. అంటే log x అని రాస్తే అర్థం ఏంటంటే ఇక్కడ బేస్ 10 ఉన్నట్టుగా మనం ఊహించుకోవాలి. కాబట్టి ఇక్కడ కూడా ఇందులో log 10 ఇక్కడ బేస్ రాయలేదు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ బేస్లో 10 ఉన్నట్టుగా అర్థం. కాబట్టి log 10 టు బేస్ 10 అవుతుంది. ఈ log 10 టు బేస్ 10 అనేది log a టు బేస్ a ఫార్ములా రూపంలో ఉంది. log a టు బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి log 10 టు బేస్ 10 అనేది 1 అవుతుంది. సిన్స్ log a టు బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1, log a టు బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1 ఫార్ములా ప్రకారం log 10 టు బేస్ 10 అనేది 1 అవుతుంది. సో log 2 ప్లస్ log 5 అనేది వాల్యూ 1 వచ్చింది. సెకండ్ ప్రాబ్లంలో సెకండ్ బిట్ ఈజ్ log 16 టు బేస్ 2 మైనస్ log 2 టు బేస్ 2. log 16 టు బేస్ 2 మైనస్ log 2 టు బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు log 16 టు బేస్ 2 మైనస్ log 2 టు బేస్ 2 అనేది log x మైనస్ log y రూపంలో ఉంది. కాబట్టి log x మైనస్ log y ఈజ్ ఈక్వల్ టు log x బై y అవుతుంది. కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం log 16/2 టు బేస్ 2 అవుతుంది. సిన్స్ అంటే మనం ఇక్కడ ఉపయోగించిన ఫార్ములా log x మైనస్ log y ఈజ్ ఈక్వల్ టు log x బై y. ఈ ఫార్ములా ప్రకారం log x మైనస్ log y ఈజ్ ఈక్వల్ టు log xy ఫార్ములా ప్రకారం log 16 మైనస్ log 2 అనేది log 16/2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 16లో 8 టైమ్స్ పోతుంది కాబట్టి log 8 టు బేస్ 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 8 మనం 2 ఇంటూ 2 ఇంటూ 2 కింద రాయవచ్చు. 2 ఇంటూ 2 ఇంటూ 2 టు బేస్ 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2ని 2 క్యూబ్ కింద రాస్తే log 2 క్యూబ్ టు బేస్ 2 అవుతుంది. log 2 క్యూబ్ టు బేస్ 2ని మనం 3 ఇంటూ log 2 టు బేస్ 2 కింద రాయొచ్చు. ఎందుకంటే log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log a ఫార్ములా ప్రకారం log 2 పవర్ 3ని 3 ఇంటూ log 2 టు బేస్ 2 కింద రాయవచ్చు. ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములా log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m log a. ఈ ఫార్ములా ప్రకారం
ఏ పవర్ ఎం, ఎం ప్లేస్లో ఇక్కడ మనకి 3 ఉంది కాబట్టి m ఇంటూ లాగ్ ఏ అంటే 3 ఇంటూ లాగ్ 2 కింద రాసాం. 3 ఇంటూ లాగ్ 2 2 బేస్ 2. ఇక్కడ చూడండి లాగ్ 2 2 బేస్ 2 వచ్చింది. ఇక్కడ లాగ్ ఏ 2 బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 3 ఇంటూ 1 అవుతుంది. సిన్స్ మనం ఇక్కడ ఉపయోగించిన ఫార్ములా లాగ్ ఏ 2 బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. లాగ్ ఏ 2 బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి లాగ్ 2 2 బేస్ 2 అనేది 1 అయింది. సో 3 ఇంటూ 1 3 అవుతుంది. సో లాగ్ 16 2 బేస్ 2 మైనస్ లాగ్ 2 2 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3. సెకండ్ ప్రాబ్లంలో థర్డ్ బిట్ 3 ఇంటూ లాగ్ 4 2 బేస్ 64. 3 ఇంటూ లాగ్ 4 2 బేస్ 64 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ లాగ్ 4ని లాగ్ 4 క్యూబ్ కింద రాయవచ్చు. లాగ్ 4 క్యూబ్ 2 బేస్ 64 అంటే ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములా m ఇంటూ లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ పవర్ m. m ఇంటూ లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ పవర్ m ఫార్ములా ప్రకారం ఇక్కడ m ప్లేస్లో 3 ఉంది కాబట్టి ఏ ప్లేస్లో 4 ఉంది కాబట్టి m ఇంటూ లాగ్ ఏ అంటే 3 ఇంటూ లాగ్ 4 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ పవర్ m అంటే లాగ్ 4 పవర్ 3 అవుతుంది. సో లాగ్ 4 క్యూబ్ 2 బేస్ 64 అయ్యింది. ఇక్కడ చూడండి 4 క్యూబ్ అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 4s are 16, 16 4s are 64, 4 4 16, 16 4 64. సో 4 క్యూబ్ వాల్యూ అనేది 64 వచ్చింది. సో లాగ్ 64 2 బేస్ 64 అయింది. ఇక్కడ చూడండి లాగ్ 64 2 బేస్ 64 వచ్చింది. అంటే ఇది లాగ్ ఏ 2 బేస్ ఏ రూపంలోకి వచ్చింది కాబట్టి లాగ్ 64 2 బేస్ 64 అనేది వాల్యూ 1 అవుతుంది. సిన్స్ లాగ్ ఏ 2 బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఫార్ములా ప్రకారం లాగ్ 64 2 బేస్ 64 వాల్యూ 1 అవుతుంది. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం 3 లాగ్ 4 2 బేస్ 64 వాల్యూ అనేది 1 వచ్చింది. సెకండ్ ప్రాబ్లంలో ఫోర్త్ బిట్ 2 లాగ్ 3 మైనస్ 3 లాగ్ 2. 2 లాగ్ 3 మైనస్ 3 లాగ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 లాగ్ 3ని మనం లాగ్ 3 స్క్వేర్ కింద రాయవచ్చు. m ఇంటూ లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ పవర్ m ఫార్ములా ప్రకారం ఇక్కడ 2 ఇంటూ లాగ్ 3ని మనం లాగ్ 3 పవర్ 2 కింద రాయవచ్చు. 2 ఇంటూ లాగ్ 3 అనేది లాగ్ 3 పవర్ 2 అవుతుంది. మైనస్ ఇది కూడా m ఇంటూ లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ పవర్ m ప్రకారం 3 ఇంటూ లాగ్ 2 అనేది లాగ్ 2 క్యూబ్ అవుతుంది. ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములా m ఇంటూ లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ పవర్ m. m ఇంటూ లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ పవర్ m సూత్రం ప్రకారం m ఇంటూ లాగ్ ఏ 2 ఇంటూ లాగ్ 3. ఇందులో m వాల్యూ 2 అయింది, ఏ వాల్యూ 3 అయింది కాబట్టి ఈ ఫస్ట్ 2 లాగ్ 3 అనేది m ఇంటూ లాగ్ ఏ ఫార్ములా ప్రకారం లాగ్ ఏ పవర్ m అయింది. అంటే లాగ్ 3 పవర్ 2 అయింది. అలాగే 3 లాగ్ 2 అనేది m ఇంటూ లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ పవర్ m ఫార్ములా ప్రకారం లాగ్ 2 క్యూబ్ అయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ లాగ్ 2 క్యూబ్ అంటే 2 4 4 8 8. లాగ్ x మైనస్ లాగ్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ x బై y ఫార్ములా ప్రకారం లాగ్ 9 మైనస్ లాగ్ 8 అనేది లాగ్ 9 బై 8 అవుతుంది. సిన్స్ మనం ఇక్కడ ఉపయోగించిన ఫార్ములా లాగ్ x మైనస్ లాగ్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ x బై y. ఈ ఫార్ములా ప్రకారం లాగ్ x అంటే 9, లాగ్ y అంటే 8 కాబట్టి లాగ్ x మైనస్ లాగ్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ x బై y ఫార్ములా ప్రకారం లాగ్ 9 మైనస్ లాగ్ 8 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 9 బై 8 అవుతుంది. సో 2 లాగ్ 3 మైనస్ 3 లాగ్ 2 వాల్యూ లాగ్ 9 బై 8 వచ్చింది. సెకండ్ ప్రాబ్లంలో ఫిఫ్త్ బిట్ లాగ్ 10 ప్లస్ 2 లాగ్ 3 మైనస్ లాగ్ 2. లాగ్ 10 ప్లస్ 2 లాగ్ 3 మైనస్ లాగ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఈ 2 లాగ్ 3ని లాగ్ 3 స్క్వేర్ కింద రాద్దాం. లాగ్ 10 ప్లస్ లాగ్ 3 స్క్వేర్ మైనస్ లాగ్ 2. ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములా m లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ పవర్ m ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం m లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు
log a power m. ఈ ఫార్ములా ప్రకారం 2 log 3 అనేది log 3 స్క్వేర్ అయింది. ఇక్కడ m ప్లేస్లో 2 ఉంది, a ప్లేస్లో 3 ఉంది కాబట్టి log a power m అంటే ఇక్కడ 3 పవర్ 2 అవుతుంది. 2 log 3 అనేది log 3 స్క్వేర్ కింద రాసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు log 10 ప్లస్ log 3 స్క్వేర్ అంటే 3 3s are 9, 3 మూలు 9 కాబట్టి log 9 మైనస్ log 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి log 10 ప్లస్ log 9 అంటే log x ప్లస్ log y ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి log x ప్లస్ log y ఈజ్ ఈక్వల్ టు log xy కాబట్టి log 10 ప్లస్ log 9 అని log 10 ఇంటూ 9 కింద రాయవచ్చు మైనస్ log 2. ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములా log x ప్లస్ log y ఈజ్ ఈక్వల్ టు log xy. దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 9 90 అంటే log 90 మైనస్ log 2 అయింది. ఇక్కడ చూడండి log x మైనస్ log y రూపంలోకి వచ్చింది కాబట్టి log x మైనస్ log y ఈజ్ ఈక్వల్ టు log x బై y ఫార్ములా ప్రకారం log 90 మైనస్ log 2 అనేది log ఆఫ్ 90 బై 2 అవుతుంది. ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములా సిన్స్ log x మైనస్ log y ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ x బై y. ఈ ఫార్ములా ప్రకారం మనం log 90 మైనస్ log 2 అనేది log 90 బై 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 90 బై 2 అంటే ఈ 290లో 45 టైమ్స్ పోతుంది కాబట్టి log 45. log 10 ప్లస్ 2 log 3 మైనస్ log 2 వాల్యూ log 45 వచ్చింది. కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎక్సర్సైజ్ 1.5లో థర్డ్ ప్రాబ్లం. ఎవాల్యుయేట్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x and y if it is given x is equal to log 3 to base 2 and y is equal to log 5 to base 2. x is equal to log 3 to base 2 and y is equal to log 5 to base 2 అని ఇవ్వబడిన కింది వాటి విలువలను x మరియు yలలో తెలపండి. ప్రాబ్లమ్స్ని మనం x yలలో తెలియచేయాలి. అంటే log 15 టు బేస్ 2ని ఎక్స్ వైల్లో రాయాలి. ఇక్కడ x వాల్యూ అనేది log 3 టు బేస్ 2 అలాగే y వాల్యూ log 5 టు బేస్ 2 అని మనకి క్వశ్చన్లో ఇవ్వబడింది. సో ఫస్ట్ వన్ ఈజ్ log 15 టు బేస్ 2. log 15 టు బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు log 15 మనం 3 ఇంటూ 5 కింద రాద్దాం. log 3 ఇంటూ 5 టు బేస్ 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు log xy ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం log 3 ఇంటూ 5ని log 3 టు బేస్ 2 ప్లస్ log 5 టు బేస్ 2 కింద రాయవచ్చు. సిన్స్ log xy ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y. ఈ ఫార్ములా ప్రకారం మనం log 3 ఇంటూ 5ని log 3 ప్లస్ log 5గా రాసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు log 3 టు బేస్ 2 అంటే మనకి క్వశ్చన్లో x అని ఇచ్చారు కాబట్టి log 3 టు బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ log 5 టు బేస్ 2 అంటే మనకి క్వశ్చన్లో y అని ఇవ్వడం జరిగింది కాబట్టి log 5 టు బేస్ 2 వాల్యూ y అవుతుంది. సో log 15 టు బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y. థర్డ్ ప్రాబ్లంలో సెకండ్ బిట్ ఈజ్ log 7.5 టు బేస్ 2. log 7.5 టు బేస్ 2ని మనం x వైల్లో తెలియచేయాలి. సో log 7.5 టు బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 7.5ని మనం 75/10 కింద రాయవచ్చు. అంటే ఇది డెసిమల్ ఫామ్ కాబట్టి డెసిమల్ని ఫ్రాక్షన్ రూపంలో రాస్తే అంటే దశాంశాన్ని భిన్న రూపంలో రాయిగా 7.5 అనేది 75/10 అవుతుంది. log 75/10 టు బేస్ 2లో ఈ 75/10లో మనకి 5 అనేది డివిజిబుల్ అవుతుంది కాబట్టి 10లో 2 టైమ్స్, 7లో 1 టైమ్, 25లో 5 టైమ్స్ అంటే 15 టైమ్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు log 15/2 టు బేస్ 2 అవుతుంది. ఇక్కడ చూడండి log x/y రూపంలో ఉంది కాబట్టి log x/y ఈజ్ ఈక్వల్ టు log x మైనస్ log y ఫార్ములా ప్రకారం log 15/2ని log 15
2 బేస్ 2 మైనస్ లాగ్ 2 2 బేస్ 2 కింద రాయవచ్చు. సిన్స్ మనం ఇక్కడ ఉపయోగించిన ఫార్ములా log x by y ఈజ్ ఈక్వల్ టు log x మైనస్ log y. log x by y ఫార్ములా ప్రకారం ఇక్కడ x ప్లేస్లో 15 ఉంది, y ప్లేస్లో 2 ఉంది కాబట్టి log x మైనస్ log y అంటే log x అంటే log 15 మైనస్ log y అంటే log 2 అవుతుంది. సో log x by y ఈజ్ ఈక్వల్ టు log x మైనస్ log y ఫార్ములా ప్రకారం log 15/2ని log 15 2 బేస్ 2 మైనస్ log 2 2 బేస్ 2 కింద రాసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు log 15లో ఈ 15ని 3 × 5 కింద రాద్దాం. 3 × 5 2 బేస్ 2 మైనస్ ఇక్కడ చూడండి log 2 2 బేస్ 2 అంటే log a 2 బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి log 2 2 బేస్ 2 వాల్యూ 1 అవుతుంది. సిన్స్ log a 2 బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1, log a 2 బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1 ఫార్ములా ప్రకారం log 2 2 బేస్ 2 వాల్యూని 1 అయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇది log xy రూపంలో ఉంది. log xy ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y అవుతుంది కాబట్టి log 3 × 5 ఈజ్ ఈక్వల్ టు log 3 ప్లస్ log 5 అవుతుంది. సో log 3 × 5ని log 3 2 బేస్ 2 ప్లస్ log 5 2 బేస్ 2 కింద రాయవచ్చు మైనస్ 1. సిన్స్ అంటే ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములా log xy ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y. ఈ ఫార్ములా ప్రకారం మనం log 3 × 5ని log 3 ప్లస్ log 5 కింద రాసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి log 3 2 బేస్ 2 మన క్వశ్చన్లో log 3 2 బేస్ 2 వాల్యూ x అని ఇచ్చారు కాబట్టి log 3 2 బేస్ 2 అంటే x ప్లస్ log 5 2 బేస్ 2 క్వశ్చన్లో మనకి log 5 2 బేస్ 2 వాల్యూ y అని ఇవ్వడం జరిగింది కాబట్టి log 5 2 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు y అవుతుంది మైనస్ 1. x ప్లస్ y మైనస్ 1 అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం log 7.5 2 బేస్ 2 వాల్యూ x ప్లస్ y మైనస్ 1 వచ్చింది. థర్డ్ ప్రాబ్లంలో థర్డ్ బిట్ ఈజ్ log 60 2 బేస్ 2. log 60 2 బేస్ 2లో ఈ 16 మనం 4 × 15 కింద రాసుకుందాం. 4 15 60 కాబట్టి 4 15s are 60 కాబట్టి 16 మనం 4 × 15 కింద రాద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు log x × y ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y ఫార్ములా ప్రకారం log 4 × 15 మనం log 4 ప్లస్ log 15 కింద రాయవచ్చు. అంటే log 4 2 బేస్ 2 ప్లస్ log 15 2 బేస్ 2. ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములా సిన్స్ log xy ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y. log x ప్లస్ log y ఈజ్ ఈక్వల్ టు log xy కాబట్టి ఇక్కడ మనం log 4 × 15ని log 4 ప్లస్ log 15 అని రాసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 4ని మనం 2 స్క్వేర్ కింద రాద్దాం. log 2 స్క్వేర్ 2 బేస్ 2 ప్లస్ log 15ని 3 × 5 కింద రాద్దాం. 3 × 5 2 బేస్ 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ log 2 స్క్వేర్ని మనం log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m × log a ఫార్ములా ప్రకారం 2 × log 2 కింద రాయవచ్చు. 2 × log 2 2 బేస్ 2 ప్లస్ log 3 × 5 2 బేస్ 2 అవుతుంది. ఇక్కడ log 2 స్క్వేర్ 2 బేస్ 2ని 2 × log 2 2 బేస్ 2 రాయడానికి మనం ఉపయోగించిన ఫార్ములా log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m × log a. log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m × log a. ఇక్కడ m ప్లేస్లో 2 ఉంది. సో log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m × log a ఫార్ములా ప్రకారం log 2 స్క్వేర్ 2 బేస్ 2ని 2 × log 2 2 బేస్ 2 కింద రాసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి log 2 2 బేస్ 2 log 2 2 బేస్ 2 వాల్యూ 1 ఎందుకంటే log a 2 బేస్ a వాల్యూ 1 కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం log 2 2 బేస్ 2 1 అయింది ప్లస్ log 3 × 5 2 బేస్ 2 ఇక్కడ సిన్స్ log a 2 బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి log 2 2 బేస్ 2 1 అయింది. ఇది 2 × 1 2 అవుతుంది ప్లస్ ఇప్పుడు log 3 × 5 2 బేస్ 2ని log x × y ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y ఫార్ములా ప్రకారం log 3 × 5ని log 3 ప్లస్ log 5 కింద రాద్దాం. log 3 ప్లస్ log 5 సిన్స్ ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములా log x × y ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y. log x × y ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y ఫార్ములా ప్రకారం log 3 × 5ని log 3 ప్లస్ log 5 కింద రాసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్
ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన ప్రాబ్లంలో log3 to base 2 వాల్యూ x కాబట్టి ఇక్కడ log3 to base 2 x అయింది, ప్లస్ log5 to base 2 వాల్యూ అనేది y కాబట్టి ఇక్కడ log5 to base 2 వాల్యూ y అవుతుంది. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం log60 to base 2 వాల్యూ అనేది 2 ప్లస్ x ప్లస్ y అయ్యింది. థర్డ్ ప్రాబ్లంలో ఫోర్త్ బిట్ ఈజ్ log 6750 to base 2, log 6750 to base 2. ఇందులో 6750ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాద్దాం. 6750కి ప్రధాన కారణాంకాలు చూద్దాం. 6750ని 2 భాగించగలదు కాబట్టి 2 చేత భాగహారం చేద్దాం. 6750 is divisible by 2, సో let us divide with 2. 6లో 2 3 టైమ్స్ పోతుంది, 7లో 3 టైమ్స్ పోతుంది, 15 ఉంటుంది, 7 2s are 14, 10 ఉంటుంది, 5 2s are 10. ఇక 3375లో 3 పోతుంది కాబట్టి 3 చేత చేద్దాం. 3 ఇందులో 1 టైం, ఈ 3లో 1 టైం, 7లో 2 టైమ్స్, 15 ఉంటుంది, 15లో 5 టైమ్స్. ఈ 1125లో కూడా 3 డివిజిబుల్ అవుతుంది కాబట్టి మళ్ళీ 3 చేత భాగహారం చేద్దాం. 11లో 3 సార్లు పోతుంది, 3 3 9, 22 ఉంటుంది, 7 3 21, 15 ఉంటుంది, 5 3 15, 375 వచ్చింది. ఈ 375లో కూడా 3 డివిజిబుల్ అవుతుంది కాబట్టి మళ్ళీ 3 చేత భాగహారం చేద్దాం. ఇందులో 3లో 3 1 టైం పోతుంది, 7లో 2 టైమ్స్ పోతుంది, 15 ఉంటుంది, 5 టైమ్స్ పోతుంది. ఈ 125లో 5 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 5 చేత చేద్దాం. 2 5 10, 5 5 25, 25 వచ్చింది. 25లో అగైన్ వీ కెన్ డివైడ్ విత్ 5. బై డివైడింగ్ 5 వీ గెట్ 5. సో 6750ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయిగా by resolving 6750 into prime factors we get 2 into 1 2 3 3 3s into 1 2 3 3 5s 1 2 3, that is equal to 2 into 3 3s అంటే 3 cube into 5 3s అంటే 5 cube. ఇప్పుడు ఈ 6750ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసాం కాబట్టి ఈ వాల్యూని ఇందులో వేసుకుందాం. log 6750 అంటే 2 into 3 cube into 5 cube to base 2, that is equal to log x into y is equal to log x plus log y కాబట్టి ఈ 3 cube into 5 cubeని ఒకే వర్డ్ అనుకుంటే మనం log 2 into 3 cube into 5 cubeని log 2 plus log 3 cube into 5 cube కింద రాయవచ్చు. that is equal to log 2 to base 2 plus log 3 cube into 5 cube to base 2 అవుతుంది. సిన్స్ మనం ఇక్కడ ఉపయోగించిన ఫార్ములా log xy is equal to log x plus log y. log xy is equal to log x plus log y ఫార్ములా ప్రకారం log 2 ప్లస్ ఈ 3 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ని y అనుకున్నాం కాబట్టి log 3 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ టు బేస్ 2 అయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి log a టు బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి log 2 టు బేస్ 2 వాల్యూ 1 అయింది, ప్లస్ log 3 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ టు బేస్ 2 అవుతుంది. సిన్స్ ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములా log a టు బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఇక్కడ చూడండి log x పై ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి log x ప్లస్ log y అవుతుంది. సో log 3 క్యూబ్ టు బేస్ 2 ప్లస్ log 5 క్యూబ్ టు బేస్ 2 అవుతుంది. సిన్స్ log xy ఈజ్ ఈక్వల్ టు log x plus log y. By the formula log xy is equal to log x plus log y, we can write log 3 cube 5 cube is equal to log 3 cube plus log 5 cube to base 2. That is equal to 1 plus log 3 cube ni log a power m is equal to m into log a formula ప్రకారం log 3 cube ni 3 into log 3 to base 2 కింద రాయవచ్చు. ప్లస్ అలాగే ఈ log 5 cube to base 2 ని కూడా log a power m is equal to m into log a ఫార్ములా ప్రకారం 3 into log 5 to base 2 కింద రాయవచ్చు. సిన్స్ మనం ఇక్కడ ఉపయోగించిన ఫార్ములా log a power m is equal to m log a. ఇక్కడ log 3 క్యూబ్లో m వాల్యూ 3 కాబట్టి m into log a అంటే 3 into log 3 అవుతుంది టు బేస్ 2. అలాగే ఇందులో log 5 క్యూబ్లో m వాల్యూ 3 కాబట్టి
m ఇంటూ లాగ్ ఏ అంటే 3 ఇంటూ లాగ్ 5 2 బేస్ 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 3 ఇంటూ ఇక్కడ చూడండి లాగ్ 3 2 బేస్ 2 లాగ్ 3 2 బేస్ 2 వాల్యూ ఎక్స్ కాబట్టి 3 ఇంటూ ఎక్స్ అవుతుంది. ప్లస్ ఇక్కడ కూడా 3 వచ్చింది కాబట్టి 3 ఇంటూ లాగ్ 5 2 బేస్ 2 వాల్యూ y కాబట్టి లాగ్ 5 2 బేస్ 2 y అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 3x ప్లస్ 3y. సో మనకి ఇచ్చినటువంటి లాగ్ 6752 బేస్ 2 వాల్యూ 1 ప్లస్ 3x ప్లస్ 3y అయింది. నేను కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎక్సర్సైజ్ 1.5లో అభ్యాసం 1.5లో ఫోర్త్ ప్రాబ్లమ్ ఈజ్ ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్. కింది వానిని విస్తరించండి. ఇచ్చినటువంటి సంవర్గమానాన్ని ఈ లాగరిథమ్స్ మనం విస్తరించి రాయాలి, అంటే ఎక్స్పాండ్ చేసి రాయాలి. ఫస్ట్ వన్ ఈజ్ లాగ్ 1000. ఈ లాగ్ 1000లో 1000కి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. లెట్ us రిజాల్వ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1000. ఈ 1000లో 2 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 చేసి డివిజన్ చేద్దాం. 5 2s are 10 0 0. 500లో కూడా మళ్ళీ 2 పోతుంది కాబట్టి మళ్ళీ 2 చేసి చేద్దాం. 2 2 4 10 5 2 10 0 250 వచ్చింది. 250లో కూడా 2 మళ్ళీ డివిజిబుల్ అవుతుంది కాబట్టి మళ్ళీ 2 చేత భాగహారం చేద్దాం. 1 2 2 2 4 10 5 2 10. ఇక్కడ 125 వచ్చింది. ఇందులో 5 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 5 చేత డివిజన్ చేద్దాం. 5 12లో 2 టైమ్స్, 25లో 5 టైమ్స్ 25 వచ్చింది. ఈ 25లో మళ్ళీ 5 పోతుంది కాబట్టి మళ్ళీ 5 చేత చేస్తే 5 5s are 25 వచ్చింది. సో 1000కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 2 క్యూబ్ అంటే 2 పవర్ 3 ఇంటూ 5 పవర్ 3 వచ్చింది. సో 1000కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 పవర్ 3 ఇంటూ 5 పవర్ 3 కాబట్టి లాగ్ 1000 మనం లాగ్ 2 పవర్ 3 ఇంటూ 5 పవర్ 3 కింద రాద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు log xy is equal to log x plus log y ఫార్ములా ప్రకారం log 2 పవర్ 3 ఇంటూ 5 పవర్ 3ని log 2 పవర్ 3 ప్లస్ log 5 పవర్ 3 కింద రాద్దాం. సిన్స్ log xy is equal to log x ప్లస్ log y ఫార్ములా ప్రకారం దట్ ఈజ్ ఈక్వల్ టు log 2 పవర్ 3ని అంటే log a పవర్ m ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m log a. సో ఆ ఫార్ములా ప్రకారం log 2 పవర్ 3ని 3 ఇంటూ log 2 కింద రాద్దాం. ప్లస్ ఇక్కడ కూడా చూడండి log 5 పవర్ 3 ఉంది. ఇది కూడా log a పవర్ m ఫార్ములా రూపంలో ఉంది. log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m log a కాబట్టి log 5 పవర్ 3ని 3 ఇంటూ log 5 కింద రాద్దాం. సిన్స్ log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m log a. ఈ ఫార్ములా ప్రకారం log 2 పవర్ 3 అనేది 3 ఇంటూ log 2 అయింది. ఎందుకంటే ఇక్కడ m ప్లేస్లో 3 ఉంది, ఈ m ముందుకు వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఈ 3 అనేది ముందుకు వస్తుంది. m ఇంటూ log a ఇక్కడ 3 ఇంటూ log 2 అవుతుంది. అలాగే ఇందులో కూడా m అంటే 3 కాబట్టి 3 ఇంటూ log 5 అవుతుంది. సో log 1000 ఈజ్ ఈక్వల్ టు 3 log 2 ప్లస్ 3 log 5 అంటే ఇచ్చినటువంటి లాగరిథంను మనం సంవర్గమానాన్ని విస్తరణ రూపంలో రాసాం, అంటే మనం ఎక్స్పాండ్ ఫామ్లో రాసాం. ఫోర్త్ ప్రాబ్లంలో సెకండ్ బిట్ ఈజ్ log 128/625. ఈ log 128/625లో ఈ 128కి 625కి ప్రధాన కారణాంకాలు తెలుసుకుందాం. లెట్ us రిజాల్వ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 128. 2 చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి 6 2s are 12 4 2s are 8. 64లో మళ్ళీ 2 భాగించబడుతుంది కాబట్టి 2 చేత చేస్తే 3 6 2 4. మళ్ళీ 32లో కూడా మళ్ళీ 2 భాగించబడుతుంది కాబట్టి 2 చేత డివిజన్ చేస్తే 1 2 2 6 12. అగైన్ 2 చేత చేస్తే 8 16. అగైన్ 2 4 టైమ్స్. అగైన్ 2 టైమ్స్. సో 128 ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 2s 1 2 3 4 5 6 7 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 7. అలాగే 625 కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. 625లో 5 పోతుంది కాబట్టి 5 చేత డివిజన్ చేస్తే 6లో 1 టైం, 12లో 2 టైమ్స్, 25లో 5 టైమ్స్ 125. ఇందులో మళ్ళీ 5 పోతుంది కాబట్టి అగైన్ మళ్ళీ 5 చేత డివిజన్ చేస్తే 2 5s are 10 5 5s are 25.
Again 25 can be divisible by 5. So by dividing 5 we get 5. So 625 is equal to 5 into 5 into 5 into 5, that is equal to 5 power 4 వచ్చింది. సో log 128 by 625 is equal to log 128 అంటే 2 into 2 into 2 into 2 into 2 into 2 into 2 by 625 అంటే 5 into 5 into 5 into 5, that is equal to log 1 2 3 4 5 6 7 కాబట్టి 2 power 7 by 1 2 3 4 5 4s కాబట్టి 5 power 4 అవుతుంది. ఈ log 2 power 7 by 5 power 4 ని log x by y is equal to log x minus log y ఫార్ములా ప్రకారం log of 2 power 7 by 5 power 4 is equal to log of 2 power 7 minus log 5 power 4 అవుతుంది. Since log x by y is equal to log x minus log y కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం log 2 power 7 by log 5 power 4 అనేది log 2 power 7 minus log 5 power 4 అయింది. That is equal to log a power m is equal to m into log a కాబట్టి log 2 power 7ని 7 into log 2 కింద రాయవచ్చు. మైనస్ అలాగే log 5 power 4ని కూడా log a power m is equal to m log a ఫార్ములా ప్రకారం 4 into log 5 కింద రాయవచ్చు. సిన్స్ ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములా log of a power m is equal to m log a. So log 128 by 625 is equal to 7 log 2 minus 4 log 5. Fourth problem లో third bit is log x square y cube z power 4. Log of x square into y cube into z power 4 is equal to log xy is equal to log x plus log y ఫార్ములా ప్రకారం ఈ y cube into z power 4 ని y అనుకుంటే log x square plus log y cube into z power 4 అవుతుంది. సిన్స్ మనం ఇక్కడ ఉపయోగించిన ఫార్ములా log xy is equal to log x plus log y. ఇక్కడ మనం x స్క్వేర్ని x అనుకున్నాం, y క్యూబ్ ఇంటూ z పవర్ 4ని y అనుకున్నాం. సో log xy is equal to log x అంటే log x స్క్వేర్, log y అంటే log y క్యూబ్ ఇంటూ z పవర్ 4 అయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ మనం log xy is equal to log x plus log y ఫార్ములాని log y క్యూబ్ ఇంటూ z పవర్ 4కి అప్లై చేస్తే log xy is equal to అంటే log y క్యూబ్ ఇంటూ z పవర్ 4 is equal to log y క్యూబ్ ప్లస్ log z to the power of 4 వస్తుంది. సిన్స్ log xy is equal to log x ప్లస్ log y. ఈ ఫార్ములా ప్రకారం log y క్యూబ్ ఇంటూ z పవర్ 4 అనేది log y క్యూబ్ ప్లస్ log z పవర్ 4 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు log x స్క్వేర్, ఇది log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log a ఫార్ములా ప్రకారం 2 ఇంటూ log x అవుతుంది. ప్లస్ ఇది కూడా log y క్యూబ్ అంటే log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log a ప్రకారం 3 ఇంటూ log y అవుతుంది. ప్లస్ log z టు ద పవర్ ఆఫ్ 4, ఇది కూడా log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఫార్ములా ప్రకారం 4 ఇంటూ log z అవుతుంది. సిన్స్ మనకు ఉపయోగించిన ఫార్ములా log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log a. సో log x స్క్వేర్ y క్యూబ్ z టు ద పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 2 log x ప్లస్ 3 log y ప్లస్ 4 log z అవుతుంది. ఫోర్త్ బిట్ ఈజ్ log p స్క్వేర్ q క్యూబ్ బై r. log p స్క్వేర్ q క్యూబ్ బై r ఈజ్ ఈక్వల్ టు log x బై y ఈజ్ ఈక్వల్ టు log x మైనస్ log y ఫార్ములా ప్రకారం log p టు ద పవర్ ఆఫ్ 2 ఇంటూ q క్యూబ్ log p స్క్వేర్ q క్యూబ్ మైనస్ log r అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం సిన్స్ log x by y ఈజ్ ఈక్వల్ టు log x మైనస్ log y. log x by y ఈజ్ ఈక్వల్ టు log x మైనస్ log y ఫార్ములా ప్రకారం log p స్క్వేర్ q క్యూబ్ బై r ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ p స్క్వేర్ q క్యూబ్ మైనస్ log r అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇది log xy ఫార్ములా రూపంలో ఉంది. log xy ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y కాబట్టి log p స్క్వేర్ ఇంటూ q క్యూబ్ అనేది log p స్క్వేర్ ప్లస్ log ఆఫ్ q క్యూబ్ అవుతుంది మైనస్ log r. సిన్స్ అంటే ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములా
log xy is equal to log x plus log y. That is equal to log p square plus log q cube. అంటే ఇక్కడ ఈ log p square అనేది log a power m is equal to m into log a రూపంలో ఉంది కాబట్టి 2 into log p అవుతుంది. ప్లస్ log q cube అనేది log a power m is equal to m into log a రూపంలో ఉంది కాబట్టి m into అంటే 3 into log q అవుతుంది. 3 into log q అవుతుంది మైనస్ log r. ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములా log a power m is equal to m log a. So log p square q cube by r is equal to 2 log p plus 3 log q times log r. అంటే మనం ఇచ్చినటువంటి లాగర్థంని ఎక్స్పాండ్ చేస్తాం, విస్తరించి రాసాం. ఫోర్త్ ప్రాబ్లంలో ఫిఫ్త్ బిట్ ఈజ్ log root of x cube by y square. log root of x cube by y square is equal to ఈ రూట్ని మనం 1/2 కింద రాయొచ్చు కాబట్టి log of x cube by y square whole power 1/2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు log of 1/2 అనేది x క్యూబ్కి చెందుతుంది, y స్క్వేర్కి చెందుతుంది కాబట్టి x క్యూబ్ ఇంటూ y 1/2 అలాగే y స్క్వేర్ ఇంటూ 1/2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు log x పవర్ 3/2 అవుతుంది బై అలాగే y పవర్ 2/2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి x పవర్ 3/2 బై y అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు log x బై y ఈజ్ ఈక్వల్ టు log x మైనస్ log y కాబట్టి log x పవర్ 3/2 మైనస్ log y అవుతుంది. సిన్స్ log x బై y ఈజ్ ఈక్వల్ టు log x మైనస్ log y. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ log x పవర్ 3/2 అనేది log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log a కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం 3/2 ఇంటూ log x అవుతుంది మైనస్ log y. సిన్స్ log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m log a. సో మనకి ఇచ్చినటువంటి log రూట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్ని ఎక్స్పాండ్ చేస్తే విస్తరించి రాస్తే 3/2 ఇంటూ log x మైనస్ log y వచ్చింది. ఎక్సర్సైజ్ 1.5లో అభ్యాసం 1.5లోని ఫిఫ్త్ ప్రాబ్లమ్ ఈజ్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25xy అయినా 2 log x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 log 3 ప్లస్ log x ప్లస్ log y అని నిరూపించండి. ఇఫ్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25xy దెన్ ప్రూవ్ దట్ 2 log x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 log 3 ప్లస్ log x ప్లస్ log y. ఈ ప్రాబ్లంలో మనకు x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25xy అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25xy అయినట్లయితే 2 log x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 log 3 ప్లస్ log x ప్లస్ log y అని మనం నిరూపించాలి. బై యాడింగ్ 2xy బోత్ సైడ్స్ రెండు వైపులా 2xyని యాడ్ చేసినట్లయితే x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 25xy ప్లస్ 2xy అవుతుంది. హియర్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x ప్లస్ వై హోల్ స్క్వేర్. x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అనేది x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి దీన్ని మనం x ప్లస్ వై హోల్ స్క్వేర్ కింద రాద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 25xy ప్లస్ 2xy ఈజ్ 27xy. 25xyకి 2xy యాడ్ చేస్తే 27xy అవుతుంది. ఇప్పుడు ఇరువైపులా లాగర్థంని అప్లై చేద్దాం. log x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు log 27xy అవుతుంది. log x ప్లస్ వై హోల్ స్క్వేర్ అనేది log a పవర్ m రూపంలో ఉంది కాబట్టి log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m log a కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం 2 log x ప్లస్ వై అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు log 27xy. సిన్స్ log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m log a. By the formula of a log a power m is equal to m log a, we can write log x plus y whole square is 2 into log x plus y. Log a power m is equal to m log a formula ప్రకారం log x plus y whole square ని 2 into log x plus y కింద రాయవచ్చు. ఇప్పుడు 2 into log x plus y is equal to ఇక్కడ చూడండి log 27xy. ఇందులో 27x xyని y అనుకుంటే log xy is equal to log x plus log y ఫార్ములా ప్రకారం
log 27 ప్లస్ log xy కింద రాయవచ్చు. సిన్స్ మనం ఇక్కడ ఉపయోగించిన ఫార్ములా log xy ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y. ఇక్కడ log 27 మనం 3 క్యూబ్ కింద రాయవచ్చు, ఎందుకంటే 3 3s are 9, 9 3s are 27, 3 మూలు 9, 9 మూలు 27 కాబట్టి 27 మనం 3 క్యూబ్ కింద రాయవచ్చు. ప్లస్ log xy ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y ఫార్ములా ప్రకారం log xy మనం log x ప్లస్ log y కింద రాయవచ్చు. హియర్ వీ అప్లైడ్ ద ఫార్ములా ఆఫ్ log xy ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y. దట్ ఈజ్ ఈక్వల్ టు log 3 క్యూబ్ అనేది log a పవర్ m ఫార్ములా రూపంలో ఉంది. log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log a ప్రకారం log 3 పవర్ 3ని 3 log 3 కింద రాయవచ్చు. 3 log 3 ప్లస్ log x ప్లస్ log y వచ్చింది. సిన్స్ ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములా సిన్స్ log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m log a. సో 2 ఇంటూ log x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 3 log 3 ప్లస్ log x ప్లస్ log y అని వచ్చింది. చూడండి, x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 25xy అనుకుంటే మనకి 2 log x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 3 log 3 ప్లస్ log x ప్లస్ log y వచ్చింది. సో హెన్స్ ప్రూవ్డ్. కావున నిరూపించబడినది. ఎక్సర్సైజ్ 1.5లో అభ్యాసం 1.5లో 6th ప్రాబ్లమ్ ఈజ్ ఇఫ్ log x ప్లస్ y బై 3 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ log x ప్లస్ log y దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x బై y ప్లస్ y బై x. log x ప్లస్ y బై 3 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ log x ప్లస్ log y అయినట్లయితే x బై y ప్లస్ y బై x విలువను కనుగొనండి. అంటే ఈ ప్రాబ్లంలో మనకి log x ప్లస్ y బై 3 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ log x ప్లస్ log y అని ఇచ్చారు. మనం ఏం కనిపెట్టాలి? x బై y ప్లస్ y బై x వాల్యూ ఎంతో కనిపెట్టాలి. సో గివెన్ దట్ log x ప్లస్ y బై 3 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ log x ప్లస్ log y. ఇందులో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1/2 ఇంటూ log x ప్లస్ log yని మల్టిప్లై చేస్తే 1/2 ఇంటూ log x ప్లస్ 1/2 ఇంటూ log y అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, ఇది m log a రూపంలో ఉంది. m log a ఈజ్ ఈక్వల్ టు log a పవర్ m. ఆ ఫార్ములా ప్రకారం log x పవర్ 1/2 అవుతుంది. ప్లస్ ఇది కూడా m log a రూపంలో ఉంది కాబట్టి m log a ఈజ్ ఈక్వల్ టు log a పవర్ m ఫార్ములా ప్రకారం 1/2 ఇంటూ log y అనేది log y 2 పవర్ 1/2 అవుతుంది. సిన్స్ m log a ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ a పవర్ m. ఇక్కడ m ప్లేస్లో 1/2 ఉంది. m log a ఈజ్ ఈక్వల్ టు log a పవర్ m అయింది. అంటే 1/2 log x అనేది m 1/2 కాబట్టి log x పవర్ 1/2 అయింది. ఇక్కడ m log a అనుకోవచ్చు, లేకపోతే m log x అని కూడా అనుకోవచ్చు. m log x ఈజ్ ఈక్వల్ టు log x పవర్ m అని కూడా మనం అనుకోవచ్చు. కాబట్టి m log x ఈజ్ ఈక్వల్ టు log x పవర్ m కాబట్టి 1/2 కాబట్టి 1/2 log x అనేది log x పవర్ 1/2 అయింది. అలాగే 1/2 log y అనేది log y పవర్ 1/2 అయింది. log x పవర్ 1/2 ప్లస్ log y పవర్ 1/2 ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y ఈజ్ ఈక్వల్ టు log xy. ఫార్ములా ప్రకారం log x పవర్ 1/2 ఇంటూ y పవర్ 1/2 అవుతుంది. మీన్స్ log x ప్లస్ log y ఈజ్ ఈక్వల్ టు log xy. log x ప్లస్ log y ఈజ్ ఈక్వల్ టు log xy కాబట్టి log x పవర్ 1/2 ప్లస్ log y పవర్ 1/2 అనేది log x పవర్ 1/2 ఇంటూ log y పవర్ 1/2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ xy హోల్ పవర్ 1/2 కింద రాయవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే రూట్ అని మనకు తెలుసు కాబట్టి log ఆఫ్ రూట్ ఆఫ్ xy అవుతుంది. లెఫ్ట్ సైడ్లో log x ప్లస్ y బై 3 ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ రూట్ xy అయింది. ఇందులో ఇరువైపులా మనం లాగ్ని రిమూవ్ చేస్తే మనకి x ప్లస్ y బై 3 ఈజ్ ఈక్వల్ టు రూట్ xy అవుతుంది. అంటే ఇరువైపులా మనం లాగ్ని క్యాన్సిల్ చేసినా రిమూవ్ చేసినా మనకి x ప్లస్ y బై 3 ఈజ్ ఈక్వల్ టు రూట్ xy అవుతుంది. ఇందులో ఈ 3ని ఈజ్ ఈక్వల్ టు అవతలు తీసుకెళ్తే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు
3 ఇంటూ రూట్ XY అవుతుంది. ఈ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ రూట్ XYని స్క్వేర్ చేస్తే అంటే వర్గం చేస్తే x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 రూట్ XY హోల్ స్క్వేర్ అవుతుంది. x ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ రూట్ XY హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 రూట్ XY హోల్ స్క్వేర్ ఏమవుతుంది xy అవుతుంది. ఇందులో ఈ ప్లస్ 2xyని ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్తే మైనస్ 2xy అవుతుంది కాబట్టి x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9xy మైనస్ 2xy. 9xy నుంచి 2xy తీస్తే 7xy అంటే x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7xy వచ్చింది. x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7xy. x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7xy. ఈ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7xyలో x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7xyని ఇరువైపులా xy చేత డివైడ్ చేద్దాం. అప్పుడు మనకి x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై xy ఈజ్ ఈక్వల్ టు 7xy బై xy అవుతుంది. బై డివైడింగ్ xy బౌత్ సైడ్స్ వీ గెట్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై xy ఈజ్ ఈక్వల్ టు 7x బై xy. 7xy బై xy. Here xy and this xy will be cancelled. So x square by దీని మన x square plus y square by xyని x square by xy plus y square by xy కింద రాయొచ్చు. సో x square by xy plus y square by xy ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ xy క్యాన్సిల్ అయింది కాబట్టి 7 మిగులుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇందులో ఈ x అనేది స్క్వేర్లో పోతుంది, ఇందులో y అనేది ఈ స్క్వేర్లో పోతుంది కాబట్టి x బై వై మిగిలింది ప్లస్ ఇక్కడ y మిగిలింది, ఇక్కడ x మిగిలింది అంటే y బై x ఈజ్ ఈక్వల్ టు 7 అంటే x బై వై ప్లస్ y బై x ఈక్వల్ టు 7 అని వచ్చింది. చూడండి ఇక్కడ మన క్వశ్చన్లో లాగ్ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ లాగ్ x ప్లస్ లాగ్ వై అయితే x బై వై ప్లస్ y బై x వాల్యూని కనుక్కోమన్నారు. మనం కూడా ఇక్కడ లాగ్ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ లాగ్ x ప్లస్ లాగ్ వైని సింప్లిఫై చేస్తే మనకి x బై వై ప్లస్ y బై x ఈజ్ ఈక్వల్ టు 7 అను కదా. 10th క్లాస్ మ్యాథ్స్ సంబంధించి మరిన్ని లెసన్స్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎక్సర్సైజ్ 1.5లో అభ్యాసం 1.5లో 7th ప్రాబ్లమ్ ఈజ్ ఇఫ్ 2.3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 0.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000 then find the value of 1 by x minus 1 by y. 2.3 whole power x is equal to 0.23 whole power y is equal to 1000 అయిన 1 by x minus 1 by y విలువ కనుగొనండి. ఇక్కడ మనకి 2 power 3 whole power x is equal to 0.23 whole power y is equal to 1000 అని ఇచ్చారు. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. మనకి ఈక్వేషన్ 1 ప్రకారం 2.3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 1000 అవుతుంది. అలాగే 0.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000 అవుతుంది. సో 2.3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 1000 కాబట్టి మనం 2.3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 1000 అనుకుందాం. ఇందులో ఈ 2.3ని 23/10గా రాద్దాం. 23/10 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 1000ని 10 క్యూబ్ కింద రాద్దాం. ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్ అవుతుంది. ఈ 23/10 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్లో ఈ ఈక్వేషన్లో లాగరిథంను అప్లై చేద్దాం. అప్పుడు ఇరువైపుల లాగరిథంను అప్లై చేస్తే లాగ్ 23/10 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు లాగ్ 10 పవర్ 3 అవుతుంది. ఇక్కడ లాగ్ a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ లాగ్ a కాబట్టి లాగ్ 23/10 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ లాగ్ 23/10 అవుతుంది. x ఇంటూ లాగ్ 23/10 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా లాగ్ 10 క్యూబ్ అనేది లాగ్ a పవర్ m రూపంలో ఉంది కాబట్టి m లాగ్ a అవుతుంది కాబట్టి 3 ఇంటూ లాగ్ 10 అవుతుంది. సిన్స్ m లాగ్ a ఈజ్ ఈక్వల్ టు లాగ్ a పవర్ m. సో ఇప్పుడు ఇక్కడ చూడండి లాగ్ 23/10ని లాగ్ x బై వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ x మైనస్ లాగ్ y కాబట్టి x ఇంటూ లాగ్ 23/10 లాగ్ 23 మైనస్ లాగ్ 10 కింద రాయవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 లాగ్ 10 అవుతుంది. ఇక్కడ లాగ్ x బై వై ఫామ్లో ఉపయోగించాం కాబట్టి సిన్స్
లాగ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. ఇక్కడ చూడండి లాగ్ 10 వాల్యూ 1, ఎందుకంటే ఇక్కడ బేస్ ఏమీ రాయలేదంటే అర్థం ఏంటి, బేస్ 10 ఉన్నట్టు లెక్క. కాబట్టి లాగ్ 10 టు బేస్ 10 వాల్యూ 1, కాబట్టి ఈ లాగ్ 10 వాల్యూ 1 అవుతుంది. అంటే ఎక్స్ ఇంటూ లాగ్ 23 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఇక్కడ కూడా లాగ్ 10 వాల్యూ 1 అవుతుంది కాబట్టి 3 ఇంటూ 1. సిన్స్ లాగ్ ఏ టు బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, కాబట్టి ఇందులో ఈ లాగ్ 23 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు అవతలు తీసుకువెళ్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 బై లాగ్ 23 మైనస్ 1 అవుతుంది. ఇందులో ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 బై లాగ్ 23 మైనస్ 1లో ఈ ఎక్స్ని తిరగవేస్తే అంటే రెసిప్రోకల్ చేసినట్లయితే 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇవతల వైపున ఉన్నటువంటి ఈజ్ ఈక్వల్ టు అవతల ఉన్న ఈ 3 బై లాగ్ 23 మైనస్ 1 కూడా తిరగబడుతుంది. కాబట్టి లాగ్ 23 మైనస్ 1 బై 3 అవుతుంది. అంటే 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 23 మైనస్ 1 బై 3 వచ్చింది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. మనకి ఈక్వేషన్ 1 ప్రకారం 0.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000 కాబట్టి 0.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000 అనుకుందాం. 0.23ని 23 బై 100 కింద రాద్దాం. 23 బై 100 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000ని 10 క్యూబ్ కింద రాయవచ్చు. 23 బై 100 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్ అయ్యింది. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్కి లాగర్థంని అప్లై చేద్దాం. ఇరువైపులా లాగర్థంని అప్లై చేస్తే లాగ్ 23 బై 100 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ 10 పవర్ 3 అవుతుంది. ఇందులో లాగ్ ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు m లాగ్ ఏ కాబట్టి y ఇంటూ లాగ్ 23 బై 100 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా లాగ్ 10 పవర్ 3లో లాగ్ ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు m లాగ్ ఏ కాబట్టి లాగ్ 10 పవర్ 3 అనేది 3 లాగ్ 10 అవుతుంది. సిన్స్ లాగ్ ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు m లాగ్ ఏ, ఈ ఫార్ములా ప్రకారం లాగ్ 10 పవర్ 3 అనేది 3 లాగ్ 10 అయింది. లాగ్ 23 బై 100 హోల్ పవర్ y అనేది y ఇంటూ లాగ్ 23 బై 100 అయింది. ఇక్కడ లాగ్ ఎక్స్ బై వై ఫార్ములాను అప్లై చేస్తే లాగ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై కాబట్టి లాగ్ 23 బై 100 అనేది లాగ్ 23 మైనస్ లాగ్ 100 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 లాగ్ 10. ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములా లాగ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ log y. Here y into log 23 minus 100ని log 10 స్క్వేర్ కింద రాద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 log 10. ఇక్కడ log 10 అంటే 1. log a టు బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి log 10 వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ log 10 టు బేస్ 10 ఉన్నట్టు కాబట్టి ఇది కూడా 1 అవుతుంది. అంటే 3 ఇంటూ 1 సిన్స్ log a టు బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ y ఇంటూ లాగ్ 23 మైనస్ లాగ్ 10 స్క్వేర్ని 2 ఇంటూ లాగ్ 10 కింద రాయొచ్చు. అంటే లాగ్ ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు m లాగ్ ఏ కాబట్టి 2 ఇంటూ లాగ్ 10 ఈజ్ ఈక్వల్ టు 3. సిన్స్ లాగ్ ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు m లాగ్ ఏ. ఇక్కడ y ఇంటూ లాగ్ 23 మైనస్ 2 లాగ్ 10 అనేది 1 అవుతుంది కాబట్టి లాగ్ 10 వాల్యూ 1 కాబట్టి 2 ఇంటూ లాగ్ 10 వాల్యూ 1 కాబట్టి 2 ఇంటూ 1 అంటే 2 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సిన్స్ లాగ్ ఏ టు బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇక్కడ లాగ్ 10 టు బేస్ అనేది రాయలేదంటే 10 ఉంది కాబట్టి లాగ్ 10 టు బేస్ 10 వాల్యూ కూడా 1 అవుతుంది. సో y ఇంటూ లాగ్ 23 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 3 బై లాగ్ 23 మైనస్ 2 అవుతుంది. ఇందులో వైని తిరగవేస్తే 1 బై వై ఈజ్ ఈక్వల్ టు 3 బై లాగ్ 23 మైనస్ 2 అనేది లాగ్ 23 మైనస్ 2 బై 3 అవుతుంది. లాగ్ 23 మైనస్ 2 బై 3 అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇక్కడ చూడండి x ఈజ్ ఈక్వల్ టు 3 బై లాగ్ 23 మైనస్ 1లో రెసిప్రోకల్ చేసినప్పుడు మనకి 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 23 మైనస్ 1 బై 3 వచ్చింది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 ఆధారంగా అంటే 1 బై ఎక్స్ వాల్యూ 1 బై వై వాల్యూ ఆధారంగా మనం 1 బై ఎక్స్ మైనస్ 1 బై వాల్యూని కనిపెడదాం. మనకి 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 23 మైనస్ 1 బై 3 అని వచ్చింది.
అలాగే 1/y ఈజ్ ఈక్వల్ టు log 23 మైనస్ 2/3 అని వచ్చింది. ఈ 1/x వాల్యూ ఈ 1/y వాల్యూ ప్రకారం 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1/x అంటే log 23 మైనస్ 1/3 మైనస్ 1/y అంటే log 23 మైనస్ 2/3. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే log 23 మైనస్ 1 మైనస్ log 23 మైనస్ 2/3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు log 23 మైనస్ 1 మైనస్ log 23 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అవుతుంది /3. ఇక్కడ చూడండి, log 23 మైనస్ log 23 రెండు క్యాన్సిల్ అయితే ఇక్కడ +2 మైనస్ 1 2లోంచి 1 తీస్తే 1/3. సో 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1/3 అవుతుంది. సో మనకు ప్రాబ్లంలో 2.3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 0.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000 అయినట్లయితే 1/x మైనస్ 1/y వాల్యూ అనేది 1/3 అని వచ్చింది. ఎక్సర్సైజ్ 1.5లో అభ్యాసం 1.5లో 8th ప్రాబ్లం, ఇఫ్ 2 power x plus 1 ఈజ్ ఈక్వల్ టు 3 power 1 minus x, then find the value of x. 2 power x plus 1 ఈజ్ ఈక్వల్ టు 3 power 1 minus x అయిన x విలువ కనుగొనండి. మనకి ఈ ప్రాబ్లంలో 2 power x plus 1 ఈజ్ ఈక్వల్ టు 3 power 1 minus x అని ఇవ్వడం జరిగింది. ఇందులో 2 power x plus 1 ఈజ్ ఈక్వల్ టు 3 power n minus xలో మనం ఇరువైపులా కూడా లాగర్థం తీసుకున్నట్లయితే log ఆఫ్ 2 power x plus 1 ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ 3 power 1 minus x అవుతుంది. ఇక్కడ log a power m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log a కాబట్టి x plus 1 ఇంటూ log 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా log a power m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log a కాబట్టి log 3 power 1/x వాల్యూ 1/x ఇంటూ log 3 అవుతుంది. 1/x ఇంటూ log 3 ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములా సిన్స్ log a power m ఈజ్ ఈక్వల్ టు m log a. ఇక్కడ m వాల్యూ x plus 1 అయింది కాబట్టి log 2 power x plus 1 అనేది m ఇంటూ log a అంటే x plus 1 ఇంటూ log 2 అయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ log 3 power 1 minus xలో m వాల్యూ 1 minus x కాబట్టి m ఇంటూ log aలో ఈ 1 minus x అనేది ముందుకు వచ్చి 1 minus x ఇంటూ log 3 అయింది. ఇక్కడ చూడండి, x plus 1 ఇంటూ log 2ని మనం మల్టిప్లై చేస్తే x log 2 ప్లస్ 1 ఇంటూ log 2 అంటే log 2, x log 2 ప్లస్ log 2 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ log 3 అంటే log 3 మైనస్ x ఇంటూ log 3 x log 3 అవుతుంది. ఇందులో xలన్నీ ఒకవైపుకి నెంబర్స్ ఒకవైపుకి అంటే ఈ మైనస్ x log 3ని ఇటువైపు తీసుకొచ్చి ఈ ప్లస్ log 2ని అటువైపు తీసుకెళ్దాం. అప్పుడు x log 2 మైనస్ x log 3 అనేది ప్లస్ x log 3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు log 3 ఇక్కడ ప్లస్ log 2 మైనస్ log 2 అవుతుంది. x log 2 ప్లస్ x log 3లో xని కామన్ చేస్తే x ఇంటూ log 2 ప్లస్ log 3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు log 3 మైనస్ log 2. ఇందులో ఈ log 2 ప్లస్ log 3ని ఈజ్ ఈక్వల్ టు అవతలు తీసుకువెళ్తే x ఈజ్ ఈక్వల్ టు log 3 మైనస్ log 2 బై log 2 ప్లస్ log 3 అవుతుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే log a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు log a బై b కాబట్టి log 3/2 అవుతుంది బై log a ప్లస్ log b ఈజ్ ఈక్వల్ టు log ab అంటే log x ప్లస్ log y ఈజ్ ఈక్వల్ టు log xy కాబట్టి log 2 ఇంటూ 3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు log 3/2 బై 2 ఇంటూ 3 అంటే 6 కాబట్టి log 6 అవుతుంది. ఎక్సర్సైజ్ 1.5లో 9th ప్రాబ్లమ్ ఈజ్ log 2 రేషనల్ ఆర్ ఇర్రేషనల్. log 2 అకర్ణీయ సంఖ్యనా లేదా కర్ణీయ సంఖ్యనా అని మనం తెలియచేయాలి. log 2 ఈజ్ ఈక్వల్ టు x అనుకున్నాం. ఇక్కడ log 2 అంటే అర్థం ఏంటి? ఎటువంటి బేస్ రాయకపోతే బేస్ 10 ఉన్నట్టు అర్థం కాబట్టి log 2 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు x అని మనకు తెలుస్తుంది. మనకు లాగర్థమ్స్ రూల్ ప్రకారం log n టు బేస్ a ఈజ్ ఈక్వల్ టు x అయినట్లయితే n ఈజ్ ఈక్వల్ టు a పవర్ x అవుతుంది. ఇక్కడ చూడండి, log n టు బేస్ a ప్లేస్లో n ప్లేస్లో ఏమో 2 ఉంది, a ప్లేస్లో 10 ఉంది, ఈ x ప్లేస్లో x ఉంది.
సో log n టు బేస్ ఏ అంటే log 2 టు బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయ్యింది కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు అంటే n అంటే 2 కాబట్టి 2 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 10 పవర్ ఎక్స్ అవుతుంది. అంటే log 2 టు బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ ఎక్స్గా మనం రాయవచ్చు. ఇదేమో లాగర్థమిక్ ఫామ్, దిస్ ఈజ్ ఎక్స్పోనల్ ఫామ్. ఇది సంవర్గమాన రూపం, ఇది ఘాత రూపం. ఇక్కడ చూడండి 2 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ ఎక్స్ అని వచ్చింది. 10 పవర్ ఎక్స్ అంటే అర్థం ఏంటి? ఎక్స్ వాల్యూ 0 అయినట్లయితే 10 పవర్ 0 అంటే 1 అవుతుంది. ఎక్స్ వాల్యూ 1 అయితే 10 పవర్ 1 అంటే 10 అవుతుంది. అలాగే ఎక్స్ వాల్యూ 2 అయినట్లయితే 10 పవర్ 2 అంటే 10 ఇంటూ 10 100 అవుతుంది. ఈ విధంగా వాల్యూస్ అనేది రావడం జరుగుతుంది. మనం ఇక్కడ పరిశీలిస్తే ఎక్స్ వాల్యూని మనం 0 వేసినా 1 వేసినా 2 వేసినా ఏ నెంబర్ వేసినా మనకు 1 వస్తుంది, 10 వస్తుంది, 100, 1000 అలా నెంబర్స్ వస్తాయి. కానీ ఎక్కడ కూడా మనకి 2 అనేది రాదు. అంటే ఎక్స్ వాల్యూ మనం ఎంత వేసినప్పటికీ కూడా మనకి 2 వాల్యూ అనేది రాదు. కాబట్టి ఇక్కడ 10 పవర్లో ఎక్స్ వాల్యూలో ఏ ఇంటీజర్ వేసినప్పటికీ కూడా, ఏ ఇంటీజర్ రాసినప్పటికీ కూడా మనకి ఇక్కడ 2 రాదు. కాబట్టి అటువంటి ఇంటీజర్ ఏది లేదు. కాబట్టి ఈ సంఖ్య అనేది ఇర్రేషనల్ నెంబర్, కరణీయ సంఖ్య అవుతుంది. We cannot write 2 as a power of 10. మనం 2ను 10 యొక్క ఘాత రూపంలో రాయలేం. కాబట్టి సో గివెన్ నెంబర్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. కావున ఇచ్చిన సంఖ్య కరణీయ సంఖ్య అవుతుంది. 9th ప్రాబ్లంలో సెకండ్ వన్ ఈజ్ log 100 రేషనల్ ఆర్ ఇర్రేషనల్. log 100 అనేది అకరణీయ సంఖ్య లేక కరణీయ సంఖ్య అని మనం చెప్పాలి. log 100 ఇక్కడ log 100లో బేస్ ఏమీ లేదంటే 10 ఉన్నట్లు కాబట్టి log 100 టు బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. మనకి లాగర్థమ్స్ రూల్ ప్రకారం log n టు బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయినట్లయితే n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ అవుతుంది. అలాగే మనకి ఇచ్చినటువంటి నెంబర్లో n ప్లేస్లో 100 ఉంది, అలాగే ఏ ప్లేస్లో 10 ఉంది. సో log 100 టు బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి సో n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ అవుతుంది. n అంటే 100 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 10 కాబట్టి 10 పవర్ ఎక్స్ అవుతుంది. దట్ ఇంప్లైజ్ దేర్ ఫోర్ 100 మనం 10 స్క్వేర్ కింద రాయొచ్చు. 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ చూడండి 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ ఎక్స్ అయింది. సో ఇక్కడ రెండింటి భూములు సమానం కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అయింది. సో కాబట్టి ఇచ్చిన నెంబర్ అనేది రేషనల్ నెంబర్, అకరణీయ సంఖ్య అవుతుంది. ఇచ్చిన సంఖ్య ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. సో గివెన్ నెంబర్ ఈజ్ ఏ రేషనల్. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1.5లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకున్నాం కదా. 10th క్లాస్ మ్యాథ్స్ సంబంధించి మరిన్ని లెసన్స్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.